హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మనం పాలిసెట్ అండ్ ఏపీ యాడ్ చేసి ఎంట్రన్స్కి ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు మనం కెమికల్ బాండింగ్ అన్న చాప్టర్లో ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేద్దాం. సో కెమికల్ బాండింగ్, ఓకేనా? The forces of attractions which holds the species in a molecule is called chemical bond. So chemical bonds, types of chemical bonds, number of theories, shapes of molecules, bond angles, number of sigma bonds, pi bonds, percentage of S character, P character in hybrid orbitals, like that. ఇలా different topics పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాటిపైన ఏమున్నాయో ఈరోజు చూద్దాం. Number 1, the number of electrons transferred during the formation of magnesium oxide, MgO. Magnesium oxide exists as Mg+2 ion and O-2 ion. Okay? Magnesium ion గా కన్వర్ట్ అయిపోతుంది. Mg becomes Mg+2. +2 రావాలంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. ఆక్సిజన్ O-2 anion గా కన్వర్ట్ అయింది అంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. -2 మీన్స్ 2 యూనిట్స్ నెగిటివ్ చార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటుంది. అంటే మెగ్నీషియం నుంచి ఆక్సిజన్ కి 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాయి. సో మెగ్నీషియం లూజెస్ 2 ఎలక్ట్రాన్స్ టు బికమ్ మెగ్నీషియం అయాన్, ఆక్సిజన్ గెయిన్ దోస్ 2 ఎలక్ట్రాన్స్ టు బికమ్ ఆక్సైడ్ అయాన్. So number of electron transferred during formation of MgO is 2 electrons. So option number 2 electrons. 2 electrons అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ is right. Which type of bonds present in H3O+ ion? హైడ్రోనియం అయాన్ అంటారు. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ లోని ఆక్సిజన్ తన దగ్గర 2 లోన్ పైర్స్ ఉంటాయి. తను 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని H+ అయాన్ కు డొనేట్ చేస్తుంది. ఎవరికి డొనేట్ చేస్తుంది? H+ అయాన్. నథింగ్ బట్ దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదా డేటివ్ బాండ్ అంటే. తర్వాత వాటర్ మాలిక్యూల్ ను అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ binded with 2 hydrogens with 2 covalent bonds. And ఇక్కడ ఇవి covalent bonds by the share of electrons. Covalent bonds 2 ఉన్నాయి. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదా డేటివ్ బాండ్ 1 ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అంటే 3. కానీ ఇక్కడ మనకి ఏమడిగాడు? విచ్ టైప్ ఆఫ్ బాండ్స్ ఏ టైప్ ఉన్నాయని అడుగుతున్నాడు. 1 ఏమో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది, 2 కోవలెంట్ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా 2 టైప్స్ ఉన్నాయి, కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో అయానిక్, కోవలెంట్, అయానిక్ అండ్ కోవలెంట్, కోవలెంట్ అండ్ డేటివ్. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కోవలెంట్ అండ్ డేటివ్ బాండ్, దాన్నే కోఆర్డినేట్ కోవలెంట్ అంటారు. సమ్ టైమ్స్ ఆప్షన్స్ లో కోవలెంట్ అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ అని వస్తుంది, ఒక్కొక్కసారి కోవలెంట్ అండ్ డేటివ్ అని ఇస్తాడు, ఏదైనా ఒకటి. సో ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ లీనియర్? లీనియర్ స్ట్రక్చర్ దేనికి ఉండదు అంటాడు. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ డబుల్ బాండ్, కార్బన్ డబుల్ బాండ్, ఆక్సిజన్, 2 లోన్ పెయిర్స్ అట్ ఈచ్ ఆక్సిజన్. దిస్ ఈజ్ లీనియర్. థర్డ్ ఆప్షన్ చూద్దాం. H single bond, C triple bond, N hydrogen cyanide, a linear. Beryllium chloride, BeFF, again linear. ఇంకా ఎవరికి ఉన్నది లీనియర్? వాటర్ మాలిక్యూల్. ఓకేనా? H2O, oxygen central atom has 2 lone pairs. This is bent shape, V shape or inverted V అంటాం, angular shape అంటాం, not a linear. So the correct answer is option 2, second option. Okay? Fourth one, coordinate bond is present in.
కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదా కోఆర్డినేట్ బాండ్ లేదా డేటివ్ బాండ్ అంట. ఎక్కడుంది? H2 molecule 2 hydrogens binds by a single covalent bond. HCl bind by a polar covalent bond. Water molecules bind by 2 covalent bonds. So the correct answer is H3O plus. ఇక్కడ చూసాం H3O plus అయాన్ లో H2O కి H plus అయాన్ కి మధ్యలో ఏముంటుంది? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో the correct answer is option 3. Third option. Okay na? Done. End to end overlap of orbitals leads to formation of end to end లేదా డైరెక్ట్ ఓవర్లాప్మెంట్ లీనియర్ కాంబినేషన్ అంటారు. సో ఒక ఆటమ్ p ఆర్బిటల్ మరొక p ఆర్బిటల్ రెండు డైరెక్ట్ గా ఓవర్లాప్ అవుతున్నాయి. ఎండ్ టు ఎండ్ అంటే ఓవర్లాపింగ్ త్రూ ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్. ఈ ఆర్బిటల్ న్యూక్లియస్ ఈ ఆర్బిటల్ న్యూక్లియస్ ఆ రెండు న్యూక్లియస్లు జాయిన్ అయ్యే యాక్సిస్ వెంబడి ఓవర్లాప్మెంట్ ఉండడాన్ని లీనియర్ ఓవర్లాప్మెంట్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్మెంట్ ఆర్ డైరెక్ట్ ఓవర్లాప్మెంట్ అంటాం. ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్. దేనికి కారణమవుతుంది? అది సిగ్మా. సో ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటల్స్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్. సో ఆప్షన్ నంబర్ 1 ఫస్ట్ ఆప్షన్. సైడ్ వైజ్ ఓవర్లాప్ అయిపోతే పై బాండ్ అంట. ఓకే, ఇక్కడ మనకు ఎండ్ టు ఎండ్ అన్నాడు కాబట్టి సిగ్మా. షేప్ ఆఫ్ NH3 మాలిక్యూల్ నది కూడా అమ్మోనియా మాలిక్యూల్ షేప్ అడుగుతున్నాడు. అమ్మోనియా NH3 నైట్రోజన్ 3 hydrogens and a lone pair on nitrogen atom. The shape of ammonia molecule is pyramidal. ఏ షేప్ ఉంటుంది? లీనియర్ కాదు, వి షేప్ కాదు, ట్రైగోనల్ పిరమిడల్ కాదు, పిరమిడల్ షేప్ అంటారు. సో ఆప్షన్ 3 ట్రైగోనల్ బై పిరమిడల్ అన్నాడు. ఫోర్త్ ఆప్షన్ కాదు, వి కాదు, లీనియర్ కాదు. ఆన్సర్ ఏంటి? పిరమిడల్ షేప్. థర్డ్ ఆప్షన్. ఓకే, డన్. నంబర్ ఆఫ్ లోన్ pairs of electrons in sulfur atom. సల్ఫర్ అటామిక్ నంబర్ 60. 1s2 2s2 2p6 3s2 3p4 10 6 60. వ్యాలెన్స్ షెల్ చూడాలి మనం. ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి అంటే నాన్ బాండింగ్ పెయిర్స్. పెయిర్ అయిపోయిన ఎలక్ట్రాన్ 3s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3p లో 4 కదా, 1 2 3 4. సో ఎన్ని ఉన్నాయి పెయిర్స్? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో వ్యాలెన్స్ షెల్ లో 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. సో ఆప్షన్ నంబర్ 4. సో హ్యావింగ్ 2 lone pairs, nothing but non-bonding pair. 2 lone pairs. Okay, done. Remaining మరికొన్ని చూద్దాం. Okay, 8th one. Ionic compounds are generally formed by combination of. అయానిక్ కాంపౌండ్స్ ను జనరల్ గా ఎవరు కంబైన్ అయితే ఫామ్ అవుతుంది? ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్, ఎలక్ట్రో నెగిటివ్ నాన్ మెటల్స్ కంబైన్ అవుతే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో అయానిక్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ 2 metals, ఇనర్ట్ గ్యాసెస్, 2 నాన్ మెటల్స్, మెటల్ అండ్ నాన్ మెటల్ అని అంటున్నాడు. 2 metals కంబైన్ అయితే మెటాలిక్ బాండ్ వస్తుంది. ఇనర్ట్ గ్యాసెస్ అస్సలు ఎవరితో కంబైన్ కావు. 2 నాన్ మెటల్స్ కంబైన్ అయితే కోవలెంట్ బాండ్ వస్తుంది. మరి అయానిక్ కావాలంటే మెటల్ అండ్ నాన్ మెటల్ కంబైన్ అవ్వాలి. సో ఆప్షన్ 2, ఏ మెటల్ అండ్ నాన్ మెటల్ combines to form an ionic bond. Number of sigma bonds in ethylene. ethylene లేదా ethene అంటాం. ఫార్ములా C2H4. స్ట్రక్చర్ అయితే C2H4 C డబల్ బాండ్ C H H H H. ఆర్గానిక్ కాంపౌండ్ అది. ఎథిలిన్ ఆల్కీన్ లో వస్తుంది, స్టార్టింగ్ ఆల్కీన్. సో C2H4 ఎథిలిన్. ఏమడుతున్నాడు? సిగ్మా బాండ్స్ అడుగుతున్నాడు.
బాండ్స్ సింగిలా, డబలా, ట్రిపులా ఎన్నెన్నో ఉండని ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, మిగిలినవన్నీ పై బాండ్లే. సపోజ్ సింగిల్ బాండ్ ఉంది అనుకో బిట్వీన్ టూ ఆటమ్స్, ఆల్వేస్ సిగ్మా. మోర్ దెన్ వన్ ఉంటే వన్ సిగ్మా, రిమైనింగ్ పై. ఇక్కడ చూడు, వన్ సిగ్మా బాండ్ ఉన్నది ఒకటే కార్బన్ హైడ్రోజన్ మధ్యలో, వన్ సిగ్మా బాండ్, టూ సిగ్మా, ఇక్కడ ఒక వన్, వన్, టోటల్ 4 సిగ్మా, ఇక్కడ ఒక 1, 5 సిగ్మా బాండ్. ఓన్లీ సిగ్మానే అడిగాడు, నెంబర్ ఆఫ్ సిగ్మా ఎన్నైనా 5 అవుతాయి. సో ఆప్షన్ 2. ఎవరది? ఇదొకటి, 2, 3, 4, 5, ఐ మీన్ 1, 2, 3, 4, 5. ఇదేంటంటే ఇది పై బాండ్, ఒక సిగ్మా పోతే ఇంకోటి పై బాండ్. సో టోటల్ గా 5 సిగ్మా అండ్ 1 పై బాండ్. మన సిగ్మా మాత్రమే అడిగాడు కాబట్టి 5 అనేది కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇన్ పిరమిడల్ షేప్? ఒకటి పిరమిడల్ కాదు అంటున్నాడు, చూద్దాం. పాస్పైన్ PH3 having a lone pair, pyramidal shape. PCl3 phosphorus trichloride, Cl having a lone pair, అది కూడా పిరమిడలే. అమ్మోనియా మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్కువగా మనం చదివాం. అమ్మోనియా ఈజ్ పిరమిడల్ ఇన్ షేప్. ఓకేనా? ఇంకా పిరమిడల్ షేప్ కానిది ఎవరు? బోరాన్ ట్రైఫ్లోరైడ్, బోరాన్, ఫ్లోరిన్, ఫ్లోరిన్, అనదర్ ఫ్లోరిన్. ట్రైగోనల్ ప్లేనార్, ట్రయాంగులర్ అన్ని ఒకే ప్లేన్ లో ఉన్నాయి, ట్రైగోనల్ ప్లేనార్. సో నాట్ ఏ పిరమిడల్. ఆప్షన్ నంబర్ 3, ట్రైగోనల్ ప్లేనార్. ద షేప్ ఆఫ్ CO2 మాలిక్యూల్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు దాకా రాసుకున్నా, గతంలో బిట్ అడిగాడు. O డబల్ బాండ్, C డబల్ బాండ్, O, ఈచ్ ఆక్సిజన్ హ్యాస్ 2 లోన్ pairs అని చెప్పాడు. ఓకేనా? టు కంప్లీట్ ఇట్స్ ఆక్టేట్. ఓకే, ఏం షేప్ అది? స్ట్రైక్ లైన్ ఉంది, నథింగ్ బట్ లీనియర్. సో ద షేప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ లీనియర్. సో ఆప్షన్ నంబర్ 1. మనకు లీనియరా, వి షేపా, పిరమిడలా, ట్రైగోనల్ బై పిరమిడలా అన్నాడు. లీనియర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ద నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ N2 మాలిక్యూల్. N2 అంటే N ట్రిపుల్ బాండ్ N. Between 2 nitrogen, a triple bond is present in diatomic nitrogen, nothing but N2 molecule. So n bond ఉండని, whatever the number of bonds between two atoms, one must be sigma and remaining are pi. For example, ఇది sigma bond అనుకుందాం. సో ఇది పైన కింద ఈ రెండు ఏమవుతాయైనా pi bond. ఓకే, one must be sigma, then remaining are pi అన్నాం. టోటల్ 3 ఉన్నాయి, 1 sigma అయితే remaining to pi bond. సో 1 సిగ్మా, ఫస్ట్ సిగ్మా అడిగాడు, 1 రావాలి, పై అన్ని రావాలి, 2 రావాలి, 1, 2, ఫోర్త్ ఆప్షన్. తొందరపడకూడదు, స్టార్టింగ్ లో 2, 1 ఉంది. ఓకేనా? 2 పై ఒక సిగ్మా కదా టక్కన పెట్టేయకూడదు. ఫస్ట్ ఏం అడిగాడు? సిగ్మా. సిగ్మా 1 ఉంది, సో ఫస్ట్ 1 రావాలి, తర్వాత పై అడిగాడు, పై 2 ఉన్నాయి. సో ఆన్సర్ 1, 2 ఉండాలి. అర్థమైందా? జాగ్రత్త, కన్ఫ్యూజ్ చేయడానికి 2, 1 ముందు ఇస్తాడు. ఓకే, ఒక 12 క్వశ్చన్స్ చూసాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10, తర్వాత వీడియోలో ఒక 10, 3 వీడియోస్లో చేద్దాం. ఓకే.